సముద్రంలో భారత్ పవర్ అన్స్టాపబుల్. ఇండియన్ నేవీ బలం నెక్స్ట్ లెవెల్ కు చేరింది. సముద్ర జలాల్లో ఇకపై శత్రువుల ఆటలు సాగవు. భారత్ తో పెట్టుకుంటే సముద్రంలోనే సమాధి గ్యారంటీ అంటూ గ్లోబల్ నేవీ రేస్ లో భారత్ టాప్ గేర్ వేసింది. భారత రక్షణ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే త్రిశూలం సిద్ధమైంది. శత్రువుల కంటికి చిక్కని అదృశ్య ఖడ్గం దుణగిరి ఒకవైపు, సముద్ర రహస్యాలను లాగే జ్ఞాన ఖడ్గం సంశోధక్ మరోవైపు, నీటి అడుగున వేటాడి చంపే వేట ఖడ్గం అగ్రై ఇంకోవైపు. ఇలా భారత జలాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకేసారి 3 అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలోకి ప్రవేశించాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ప్రసిద్ధ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ 3 అస్త్రాలను జాతికి అంకితం చేశారు. మేక్ ఇన్ ఇండియా సత్తాను చాటుతూ భారత నౌకాదళ బలాన్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన ఆ 3 నౌకల ప్రత్యేకతలేంటో చూద్దాం. ముందుగా ఐఎన్ఎస్ దుణగిరి. దీని పొడవు 149 మీటర్లు. ఇది శత్రువుల రాడార్లకు చిక్కకుండా దూసుకువెళ్లే అత్యాధునిక స్టెల్త్ యుద్ధ నౌక. బ్రహ్మోస్ క్షిపణులు, మధ్య శ్రేణి గగనతల క్షిపణి వ్యవస్థ లాంటి శక్తివంతమైన ఆయుధాలు, సెన్సార్లతో దీన్ని తీర్చిదిద్దారు. సుదీర్ఘ సముద్ర కార్యకలాపాలకు అనువుగా బహుముఖ ఆధిపత్యం ప్రదర్శించేలా దీన్ని రూపొందించారు. ఈ నౌక బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులను కలిగి ఉంది. ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ సంశోధక్. సముద్ర రహస్యాలను ఛేదించే అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇది 110 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది సముద్రం అడుగు భాగాన్ని పూర్తిగా మ్యాప్ చేస్తుంది. సముద్ర శాస్త్రానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. మన నౌకలు ప్రయాణించడానికి అత్యంత సురక్షితమైన నావిగేషన్ మార్గాలను గుర్తించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ అగ్రై. ఇది 77.6 మీటర్ల పొడవు ఉంటుంది. తీర జలాల్లో ఆపరేషనల్ విధులకు అనువుగా ఈ యుద్ధ నౌకను డిజైన్ చేశారు. సముద్ర జలాల్లో నక్కుండే శత్రు జలాంతర్గాములను పక్కాగా గుర్తించి మరీ వేటాడి నిర్వీర్యం చేస్తుంది. ఇందులో అధునాతన సోనార్ వ్యవస్థ, యాంటీ సబ్మెరైన్ రాకెట్లు, టార్పెడోలతో పాటు 30 mm నావికా ఫిరంగులున్నాయి. ఈ నౌకకు సముద్రంలో మందు పాత్రలు అమర్చే సామర్థ్యం కూడా ఉంది. ఈ నౌక ద్వారా భారత తీర ప్రాంత భద్రతా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇది భారత్ సరికొత్త నౌకా బలం. ఇది మేక్ ఇన్ ఇండియా అసలైన సత్తా. దుణగిరి, సంశోధక్, అగ్రై అనే ఈ 3 జల ఖడ్గాల రాకతో సముద్రంపై భారత్ పట్టు మరింత బిగిసింది. మన సముద్ర జలాల్లోకి అక్రమంగా కాలు పెడితే జల సమాధి ఖాయం. ఈ 3 స్వదేశీ యుద్ధ నౌకల చేరికతో భారత నౌకాదళం బలం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది.